ఏం నీలవేణి, నీకు నచ్చింది సెలెక్ట్ చేసుకున్నావా? ఇంకా లేదమ్మా, 4 చైన్లు తీసి పెట్టాం. ఏది తీసుకోవాలనేది ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఏమైంది? ఏదో ఒకటి తీసుకోవచ్చు కదా. ఆయన వచ్చాక తీసుకుందామని. ఓ, కానీ నీకు నచ్చింది కదా. నాకు ఓకే అమ్మా. చూసావా అక్క, ఓకే అంట. అయ్యో అమ్మా, నేను అలా చెప్పలేదమ్మా, బాగుందనే చెప్పాను. అమ్మా, తను సెలెక్ట్ చేసింది ఇవ్వండి, వేసుకొని చూస్తుంది. ఇది బానే ఉంది, కానీ కొంచెం పెద్దదిగా ఉన్నట్టుంది కదా. అవునమ్మా, 5 తులాలంట. నేను వద్దనే అంటున్నాను, ఆయన వినడం లేదు. నీకెన్ని తులాల్లో చైన్ తీశారు? జస్ట్ 4 తులాలు. చూసావా, నీకు మాత్రం 4 తులాలు, దీనికి మాత్రం 5. నేను అదే అంటున్నాను. మీరు కావాలంటే తారక్ సార్తో చెప్పి తక్కువలో కొనమని చెప్తారా? ఓహో, నాకు వాడికి మధ్య గొడవ పెడతామని చూస్తున్నావా? అలా ఏం కాదమ్మా, మామూలుగానే చెప్పాను. నిలవని, నువ్వేంటి ఇంకా ఏం సెలెక్ట్ చేసుకోలేదా? ఏంటమ్మా, డిజైన్స్ అన్ని చూసావా? అయ్యా, అది బాగా వెయిట్ ఎక్కువ ఉన్నాయ్యా. ఉంటే ఉండనీయమ్మా, ఏమవుతుంది? డిజైన్స్ నచ్చాయా? నచ్చాయి. ఇదిగోండయ్యా, ఈ 4 డిజైన్లు తీసి పెట్టాం. నీలవేణి, ఇంకా తీసుకోలేదా నువ్వు? నేను చెప్పాను కదా, ఈ 4 చైన్లలో ఏదో ఒకటి తీసుకో, నేను ఫోన్ మాట్లాడేసి వస్తానని. నీలవేణి, ఆ 4 డిజైన్లలో నీకేది నచ్చిందో సంతోషంగా తీసుకోమ్మా. కరెక్ట్ డాడీ. హాయ్. రా కాదంబరి, ఇదిగో పాక్ చేయి. ఇటీవండి మేడం. బావుందమ్మా, ఇదే తీసుకో. వెయిట్ చూపించి ప్యాక్ చేయమని చెప్పు. డాడీ ఆల్రెడీ చూశారు, కరెక్ట్గా 5 తులాలు ఉంటుందంట. ఇదే ప్యాక్ చేసేయండి. నిలవని ఇవ్వు, తనకి ప్యాక్ చేసిస్తారు. ఇది నీకు ఓకే కదా? డాడ్, నేను బిల్లింగ్ కౌంటర్ దగ్గర ఉంటాను. వెళ్ళు. సరే రండి, వెళ్దాం. యాండి, ఎక్కడికి వెళ్ళింది అది? ఈ డిజైన్ ఓకేనా? లేదు కాదంబరి, ఇంకోసారి వచ్చినప్పుడు తీసుకుందాం. ముందు సిల్వర్ ఐటమ్స్ తీసుకుందాం, పదా. సరే పద. నమస్కారం అమ్మా. నమస్కారం. కూర్చోండి. రా కూర్చో. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. బిల్లింగ్ కౌంటర్ ఎక్కడ? బిల్లింగ్ కౌంటర్ అక్కడ ఉంది సార్, మీరు వెళ్ళి అక్కడ పే చేసేయండి. థ్యాంక్ యూ. ఓకే, వెళ్ళండి. ఓకే. డాడీ, యాక్చువల్లీ నేను ఇలాంటి డిజైన్లు ఇప్పుడే చూస్తున్నాను. చాలా బాగున్నాయి కదా? అవునరా, చాలా బాగున్నాయి. అత్తయ్య, ఏంటి అందరూ దయ్యాన్ని చూసినట్టు అలా షాక్ లో ఉన్నారు? ఏమైంది? ఓయ్ షార్ప్, ఏంటి? దెయ్యం కాదు బామ్మర్ది, మీ తల్లి అక్కడ కూర్చొని ఉన్నారు చూడు. వావ్, సూపర్. 1 మినిట్, అందరూ ఇక్కడే ఉండండి. ఐ విల్ కమ్ బ్యాక్. మొత్తం అయిపోయింది. ఈరోజు కాదంబరి అమ్మగారు ఎంత పెద్ద గొడవ చేస్తారో ఏమో. హాయ్ ఆంటీ. ఆంటీ, ఇలా చూడండి,
ఈ తాళి చైను నా భార్య కోసం తీసుకున్నాను 5 తులాల్లో. ఎలా ఉంది? సూపర్గా ఉంది కదా ఆంటీ? 5 తులాల్లో సరిపోతుందా లేదా 10 తులాల్లో తీసుకోమంటారా? అదిగో అక్కడ చూడండి, అందంగా ట్రెడిషనల్ గా దేవతలాగా ఒక అమ్మాయి నిలబడి ఉంది కదా, తనే నా భార్య. తన కోసమే ఇది. సరిపోతుందా లేదా 10 తులాల్లో తీసుకున్నా? ఆంటీ చూడండి, ఆంటీ చూడండి, చాలా బాగుంది కదా ఆంటీ? ఆంటీ ఆంటీ చెప్పండి ఆంటీ. ఆంటీ ఆంటీ చెప్పండి, ఈ డిజైన్ బాగుందా లేదా? మీకు వీటి గురించి చాలా బాగా తెలుసు కదా, చెప్పండి ఈ డిజైన్ ఎలా ఉంది? మీకు నచ్చితేనే నేను తీసుకుంటాను. అలా చూడకండి అత్తయ్య, నాకు చాలా భయంగా ఉంది. మేం మీతో బయటికి వెళ్తున్నాం అని చెప్పే కదా వచ్చాం. అదే విధంగా మీరు మాకు చెప్పే కదా రావాలి. ఇలా చెప్ప పెట్టకుండా వచ్చేస్తే ఎలా అత్తయ్య? మీరు తప్పు చేశారు. ఆంటీ 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 చూడండి, చెప్పేది వినండి ఆంటీ. ఆంటీ ఇది ఓకేనా? రే అరవకరా. ఊరికేనా? సరే, నేను వెళ్ళి బిల్ వేయించుకొని వస్తాను. మీరేం టెన్షన్ పడకండి, ఊరికే కామెడీ చేశాను. ఎందుకు ఇలా చేస్తాడో ఏంటో. అమ్మా కాఫీ తీసుకోండి అమ్మా. కాఫీ అంటే కాఫీ, వెళ్ళరా. అందరూ ఏమనుకుంటున్నారు అసలు? ఛ! అయ్యో నా బంగారం, నా బుజ్జి కొండ, రామ్మా. సార్, నా బంగారు కొండ, రా మనం వెళ్దాం. ఏయ్, ఇక్కడే ఆగండి. ఇలా రండి. ఏం జరుగుతుందో ఇక్కడ? అన్నీ నాకు తెలియకుండానే జరుగుతున్నాయి. ఆ పని మనిషిని ఇంటి నుంచి తరిమేయడానికి ఏమేం చెయ్యాలో అవన్నీ నేను చేస్తుంటే, కానీ అది జీవితాంతం ఈ ఇంట్లోనే ఉండడానికి ఏం చేయాలో అవన్నీ మీరు చేస్తున్నారు. కాదంబరి,